ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించి చెప్పే విషయాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఫర్ అన్ యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ వి సీ ఇట్స్ ఎఫెక్ట్స్ నౌ అంటే గతంలో ఏదో ఒక సమయంలో మొదలైన పని ఇప్పుడు దాకా జరుగుతూ ఉంటుంది. దాని యొక్క రిజల్ట్ని ఇప్పుడు చెప్తాం. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ని గతంలో నుంచి ఇప్పుడు దాకా జరుగుతూ ఉండిన పనిని కలిపి చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ లాంటిది, రిజల్ట్ ఓరియంటెడ్ చెప్పడం. కాకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏమవుతుంది, ఒక పని జరిగి ఉంటుంది, దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు చెప్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఏమవుతుంది, అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతూ ఉన్న పని యొక్క రిజల్ట్ ఇప్పుడు చెప్తాం. ఈ చిన్న డిఫరెన్స్ని గమనించాలి. చూడండి, ద గ్రౌండ్ ఈజ్ వెట్. ఇప్పుడు చూస్తే ఎలా ఉంది, గ్రౌండ్ అంతా తడిగా ఉంది. ఎందుకు, ఇట్ హ్యాజ్ బీన్ రైనింగ్. ఎప్పుడో ఉదయం నుంచో నిన్నటి నుంచో వర్షం కురుస్తూనే ఉంది, ఇప్పుడు కూడా కురుస్తూనే ఉంది, ఇంకా కూడా కురుస్తుందేమో చెప్పలేం, పాస్ట్లో కూడా కొనసాగచ్చు. దానికి రిజల్ట్ ఏంది, గ్రౌండ్ వెట్టగా ఉంది అని చెప్పడం. ఇది రిజల్ట్ ఓరియంటెడ్ మాదిరే. కాకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏం చెప్తాము, ఒక పని జరిగి ఉంటుంది, దాని యొక్క ఇంపాక్ట్ చెప్తాం. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఏమవుతుంది, అప్పటి నుంచి అంటే గతంలో ఒక సమయం నుంచి జరుగుతూ ఉంటుంది పని, ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంటుంది, ఇక ముందు కూడా కొనసాగవచ్చు. కానీ ఆ పని యొక్క రిజల్ట్ని ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని చెప్తాం. నెక్స్ట్, టు ఎక్స్ప్రెస్ ఇరిటేషన్ అబౌట్ ఫ్రీక్వెంట్ రీసెంట్ యాక్టివిటీస్. తాజాగా జరుగుతున్న సంఘటనలు, యాక్షన్స్ వల్ల ఇరిటేషన్ వస్తుంది, విసుగు వస్తుంది, బాధ వస్తుంది. వాళ్ళు ఉదయం నుంచి రచ్చ గలబా చేస్తూనే ఉన్నారబ్బా, తట్టుకోలేకున్నావా అంటాం. దే హ్యావ్ బీన్ మేకింగ్ నాయిస్ సిన్స్ దిస్ మార్నింగ్. పొద్దుటి నుంచి వాళ్ళు గలబా చేస్తూనే ఉన్నారు అంటే అది మనకి చాలా ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళు ఇప్పటికీ గలబా చేస్తూనే ఉన్నారు. ఇట్లా ఒక టైంకి మొదలై ఉంటుంది పాస్ట్లో, అది స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఇక ముందు కూడా అలాగే కొనసాగుతూ ఉంది, ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఇట్లాంటి సంఘటనలన్నీ కూడా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ ఉపయోగించి చెప్తాము. టు డిస్క్రైబ్ టెంపరీ స్టేట్స్ ఆర్ హ్యాబిట్స్ డిఫర్ ఫ్రమ్ రొటీన్. కొన్ని పనులు రొటీన్గా అంటే రోజు జరిగే దానికంటే భిన్నంగా జరుగుతాయి. ఆ పని జరుగుతూ ఉంటుంది, కానీ కొద్దిసేపటి నుంచి జరుగుతూ ఉండి కొద్దిసేపు తర్వాత ఆగిపోతుంది. టెంపరీ యాక్షన్స్ అన్నమాట ఇవి. రాజు హ్యాస్ బీన్ ఈటింగ్ ఏ లాట్ లేట్లీ. రాజు చూడు తింటా ఉన్నాడు, చాలా అంత తినేస్తూ ఉన్నాడు వాడు అంటాం. అంటే వాడు తింటూ ఉంటాడు 10-15 నిమిషాల నుంచి, ఎంతసేపు తింటాడు, ఇంకో 10 నిమిషాల తర్వాత దాకా తింటాడేమో. ఇట్లా టెంపరీగా ఒక యాక్షను రొటీన్కి భిన్నంగా ప్రజెంట్ జరుగుతూ ఉంటే అట్లాంటి విషయాలు కూడా ఈ టెన్స్ ఉపయోగించి చెప్పడం జరుగుతుంది.